హలో హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లోకి మనకు సబ్స్క్రైబర్ 3K వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీకు ఇంకా మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు నన్ను ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మనకు 3K సబ్స్క్రైబర్ ఉందకు దానికోసం ఒక వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు అక్కడ చూస్తున్నప్పుడు అంత బాగా మీకు నచ్చకపోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉంటుంది. కొంచెం 4Kలో ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియో మీకు చాలా బాగుంటుంది. ఆ బీజిఎంకి చాలా సింక్ అయింది. ఒకసారి మీరు అక్కడికి పోయి చూడండి ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా ఉంటుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా మంది అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో ఎలా చేయాలో చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, డెఫినెట్లీ చేస్తాను నేను ఫ్రెండ్స్. ఈ వీడియో కింద నేనైతే ఫుల్ బ్రాడ్ ఇచ్చాను, అది ఇంపోర్ట్ చేసుకోండి. దాని కింద కూడా ఫాంట్ కూడా ఇస్తాను, అది ఫాంట్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే లెట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే ఇక్కడ ఫుల్ బ్రాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3D కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ ఆన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు కౌంట్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ కౌంట్ ఉంది కదా, అది మనకు ఎఫెక్ట్ అయితే క్లిక్ చేసుకోండి. మనకు ఎఫెక్ట్ ఆప్షన్లో పోయి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వల్ల ఫ్రెండ్స్ మన కౌంట్ అయితే ఇక్కడైతే మీకు నచ్చినట్టు పెట్టుకోండి. మీ ఫాలోవర్స్ ఎంత ఉన్నా అంత పెట్టుకోండి. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఒక నిమిషం. ఇక్కడైతే నా ఎగ్జాంపుల్గా నాకైతే 3K ఉంది కదా ఫ్రెండ్స్. మనకు సబ్స్క్రైబర్ అయితే నేను అలా పెట్టాను. మీకు ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇలా కొంచెం మీరు లెఫ్ట్ సైడ్ అంటే మీకు ఇది మనకు ఇక్కడ పైన ఉన్న ఫ్రెండ్స్, మనకు ఆ కౌంట్ అయితే మనకు పెరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇలా తగ్గిస్తే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే మనకు తగ్గుతుంది. ఇలా చూస్తున్నారు కదా మీరు, ఇలా మనకు తగ్గుతుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇలా చేసుకోండి మీరు అడ్జస్ట్మెంట్. మీకు ఎంత ఉంటే అంతే పెట్టుకోండి. దాని తర్వాత ఫ్రెండ్స్ ఒక నిమిషం చెప్తాను చూడండి. దాని తర్వాత ఇక్కడైతే మీకు ఇక్కడ సబ్స్క్రైబర్ అయితే మీకు ఎంత ఉంటారో అంతవరకు పెట్టుకోండి. ఇక్కడ ఉంటే మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే పెట్టుకోండి, లేకుంటే సబ్స్క్రైబర్ ఉంటే సబ్స్క్రైబర్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే సబ్స్క్రైబర్ ఉన్నాను, సబ్స్క్రైబర్ పెట్టాను. మీరు పెట్టుకోండి, ఏది ఉంటే అది పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ దీని తర్వాత అదే మనకి ఫోటోలు వస్తాయి కదా, ఆ ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, టెస్ట్ నేను ఇలా పైన కొంచెం యాడ్ చేశాను కదా, ఇక్కడ మనకు 3K సబ్స్క్రైబర్ అనేది యాడ్ చేశాను కదా, అది మీకు ఆటోమేటిక్గా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్, మేము చేయాల్సిన వర్క్ అయితే ఫోటో రీప్లేస్ పెట్టుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్, మనకు ఇక్కడ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, మనకు ఆ పర్సన్ ఫోటో ఉంది కదా, ఆ పర్సన్ ఫోటోని క్లిక్ చేసుకోండి. ఇక్కడ కరెంట్ ఫిల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడైతే మన కరెంట్ ఫిల్కి వెళ్ళిన తర్వాత రీప్లేస్ పెట్టుకోండి. సంథింగ్ ఎవరైనా ఫోటో కావచ్చు. ఇప్పుడైతే ఎగ్జాంపుల్గా ఈ ఫోటో పెడతాము. సుధీర్ అన్న ఫోటో పెడుతున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఈ ఫోటో పెట్టండి. ఈ ఫోటో మనకు చాలా బాగా సెట్ అయింది. మనకైతే ఆ ఫోటో అయితే కొంచెం పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. అలాంటప్పుడు అయితే దీనికి ఏం చేయకండి. మనకు ఆ సుధీర్ అన్న ఫోటో పర్సన్ అయితే ఆ పర్సన్ ఫోటో అయితే కొంచెం తీసుకోండి. మనకు కొంచెం సైజ్ తక్కువ తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక్కోసారి ఇంకా మనకు బాగా సెట్ కాలేదు. ఇది కొంచెం ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీ ఫింగర్తోనా ఏది, ఓన్లీ మీ ఫింగర్తో మాత్రం చేయకండి. మనకు అయితే దానికైతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి అయితే వెళ్ళకండి. దాంట్లో వెళ్ళకండి, ఓన్లీ మీ ఫింగర్తో చేసుకోండి. ఓకేనా. సేమ్ మనకు సెకండ్ ఫోటో కూడా సేమ్ దీనికైతే, ఈ ఫోటో కూడా సేమ్ దీనికి కరెంట్ ఫిల్కి వెళ్ళండి. ఇక్కడ రీప్లేస్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, మనకు సెకండ్ ఫోటో కూడా సేమ్ ఇలా యాడ్ చేసుకోండి. ఓకేనా. పర్ఫెక్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఫోటో అయితే మాకు కొంచెం సెట్ కాలేదు. ఇలా కొంచెం చేసుకోండి ఫ్రెండ్స్, మీ ఫోటోని బట్టి చేసుకోండి అడ్జస్ట్మెంట్ అయితే. మీ ఫోటోని బట్టి చేసుకోండి అడ్జస్ట్మెంట్ అయితే. మనకు లాస్ట్ ఫోటో కూడా సేమ్ అలానే చేసుకోండి. ఓకేనా. ఇలా చేసిన తర్వాత ఇలా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఏమైనా కామెంట్ చేయండి. జై హింద్.